మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒక్క రోజులో తేడా వచ్చింది, కానీ ఆ తేడాకు, ఆ పాపానికి, ఆ సమస్యకు బాధ్యులు ఎవరో ఇప్పుడు ఖచ్చితంగా తేరాల్సిన అవసరం ఉంది. హన్మకొండ పాలనా యంత్రాంగం లేదా హన్మకొండ జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తారా, నగరపాలక సంస్థ బాధ్యత వహిస్తుందా, లేకపోతే ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహిస్తారా? ఎందుకంటే ఏదైతే 60 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచి దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఆపిన ఈ బ్రిడ్జికి సంబంధించి అసలు సమస్య అంతా ఇక్కడే ప్రారంభమైంది. ఏదైతే చెత్త చెదారం పోవటానికి ఒక నాలా ఉంటుందో ఆ నాలాకు సంబంధించి గేట్లు పూర్తిగా మూసివేయడంతో 2 రోజుల పాటు ఈ కాలనీ అంతా కూడా అంటే అమరావతి నగర్ కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, సమ్మయ్య నగర్ కావచ్చు, ప్రతి ప్రాంతం కూడా ఇదంతా కూడా వరదల్లో వర్షానికి కుంగిపోయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 2 రోజుల పాటు చివరకు జీవనాధారం కూడా లేకుండా వాళ్ళ ఇండ్ల నుంచి, గుడిసెల నుంచి మనం చూస్తుండొచ్చు, వాళ్ళంతా కూడా బయటకు వచ్చి కూర్చున్నారు. నిన్న కొంతమంది అంటే కుటుంబాలు ఆటోలోనే ఒక రోజంతా ఉండాల్సిన పరిస్థితి, మరికొంతమంది రోడ్డు మీదనే ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఒక ఫోన్ లేదు, దగ్గర డబ్బులు లేవు, ఒక కాగితాలు లేవు, వేరే వాళ్ళ అడ్రస్సులు లేవు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా తడిసిపోయింది. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళని ఆదుకోవడానికి కంటి తుడుపు చర్యలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం కూడా, శుక్రవారం ఉదయం కూడా ముఖ్యమంత్రి వస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక నాయకులు, స్థానిక అధికారులు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ కానీ ఇతర పాలనా యంత్రాంగంపై స్థానికులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. నిజానికి కలెక్టర్ దానికి సరైన సమాధానం కూడా ఇవ్వలేకపోయారు. మీరంతా కూడా సాంకేతిక నిపుణులు కాదని ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో ఈ నాలా చెత్తా చెదారం పోవటానికి ఏర్పాటు చేసిన నాలాను నిజానికి కార్పొరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అధికారులు లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తూ దానికి సంబంధించిన ఆ చెత్తా చెదారం తీసివేయించాల్సిన పరిస్థితి. ఏదైతే తీసివేయకపోవటం వల్ల ఆ చెత్తా చెదారం అంతా కూడా కాలువలో నిండిపోవటం వల్ల చివరకు ఆ లాకులు వేయటం వల్ల 2 రోజుల పాటు ప్రజలంతా చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్డంతా కూడా మురికి నీరు, తర్వాత వర్షపు నీరు, వరద నీరు కూడా చేరింది. దాంతో 2-3 రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి ఎప్పుడైతే శుక్రవారం రోజు ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కాగానే గురువారం సాయంత్రం అప్పటికే లాకులు తీస్తారు. ఇప్పటి వరకు కూడా లాకులు తీయని అధికార యంత్రాంగం గురువారం రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఈ లాకులు తీయడం, అప్పుడు వరద నీటి కుంగడం జరిగింది. ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద మనం చూస్తున్నాం. శుక్రవారం ఉదయం నుంచి అటు కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, ఎవరికి వారు పనులు చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు ఒక్క మాట మీద లేరు, ఇక్కడ అధికారులు అదే పరిస్థితి. వీటికి తోడు శాఖలు కూడా ఒక సరైన నియంత్రణ లేకుండా, ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడకుండా, సమస్య వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత నీళ్లు పోవడానికి మార్గాలు ఏర్పరిచి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటే అప్పటికే ఈ 2 రోజుల్లో ఇబ్బంది పడ్డ ప్రజలు కావచ్చు, వ్యాపార వాణిజ్య సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ ఇబ్బందికి ఎవరు బాధ్యత వహించాలో ఖచ్చితంగా అధికార యంత్రాంగం చెప్పాల్సిన అవసరం ఉంది.